నమస్తే, నా పేరు కీర్తి. నేను ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. జనరల్గా మీ మేనిఫెస్టో అంతా బాగుంది సార్ చెప్పినట్లే. అది ఇంప్లిమెంట్ అయితే ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ కూడా మేబీ మీరే అవ్వచ్చేమో ఇది కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే. ఇందులో నేను మాట్లాడే పాయింట్ ఏంటి అంటే, మెయిన్ పాయింట్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ప్రజెంట్ ఇంక్రీజ్ అయింది తప్ప ఎక్కడ డిక్రీజ్ అవ్వాల. ఆ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా చాలా ఉన్నాయి సార్. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇందులో ఉన్నాను కాబట్టి నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, వేరే కాలేజెస్ ఏమైనా కూడా మాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంది అంటే, సింగిల్ మేజర్ గ్రూప్ అని ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు కమిషన్. ఎస్, దానివల్ల ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే నేను నా కళ్ళారా చూసింది చెప్తున్నాను. ఇంతకుముందు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 150 అబోవ్నే ఉండేవాళ్ళు ఒక కాలేజ్లో. కాలేజ్ పేరు మెన్షన్ చేయను, బట్ చెప్తున్నాను. ఎప్పుడైతే సింగిల్ మేజర్ సిస్టమ్ వచ్చిందో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరిపోయారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సరిపోయారు. ఎడ్యుకేటెడ్ అయ్యుండి అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుండి కూడా స్టిల్ ఇప్పటికీ టిల్ నౌ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు. ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. మరి అదొక్కసారి దృష్టిలో పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాను. దానికోసం కూడా అంటే గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి కూడా ఇంట్లో ఉన్నారు అంటే ఏ లెవెల్ వరకు ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్, ఏపీ నాట్ ఓన్లీ ఏపీ, ఆల్ ఇండియా 82.5% పీపుల్ ఆర్ అన్ఎంప్లాయ్డ్. దాన్ని బట్టి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. మోస్ట్ ఆఫ్ ది గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మనీ సర్క్యులేషన్ జరిగితే గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇలా ఉంటే కనుక గవర్నమెంట్, నేను చెప్పేది ఏమీ లేదు, మరి దీనికోసం ఒకసారి ఆలోచించండి. సార్ ఆల్రెడీ చెప్పారు ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి. ఇప్పుడు కూడా మేము అదే అంటున్నాము, ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. జాబ్ సెక్యూరిటీ లేదు, ఇస్తారని మేము అనుకుంటున్నాం. అది కొంచెం ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. మీరు ఎకనామిక్స్ ప్రొఫెసర్ కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి సార్. జగన్ యూజువలీ ఫస్ట్ ఏపీ బైఫర్కేషన్ జరిగింది కదా, తమిళనాడు నుంచి మనం బైఫర్కేట్ అయ్యాం. ఆ బైఫర్కేషన్ బెనిఫిట్స్లో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వచ్చినాయి. స్టీల్ ప్లాంట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, లేదంటే రాజమండ్రిలో ఓఎన్జీసీ కానీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? బైఫర్కేషన్ బెనిఫిట్స్లో భాగంగా మనకు వచ్చినాయి. వచ్చినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అందులో ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. శాలరీస్ రూపంలో ఫండ్ ఇన్ఫ్యూజ్ అవుతుంది ఎకానమీలో. వాళ్ళ అవసరాల రీత్యా లోకల్గా ఖర్చు పెడతారు. దానివల్ల ఎకానమీ అవుతుంది. అంతేనా? దట్ ఈస్ ద ఐడియా. కానీ దాన్ని లార్జ్ స్కేల్లో అప్లై చేసిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆయన డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బు బెనిఫిషరీస్కి వేసాడు. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ ఉందా, తగ్గిపోయిందా? మీరే చెప్పేశారు కదా సార్ ఆన్సర్ స్టార్టింగ్. అంటే అదేలే సార్, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. గ్రోత్ ఉందా లేదా అంటే ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దామన్నారు అనుకున్నారో అది పాసిబిలిటీ అయిందా లేదా అనేది మీరే చెప్పారు. ఇప్పుడే అవ్వలేదు అని, దాన్ని బట్టి గ్రోత్ ఉండదు కదా సార్. సో ఎప్పుడన్నా డబ్బు డైరెక్ట్గా సొసైటీలోకి వెళ్ళిపోవడం వల్ల గ్రోత్ ఉంటుందా లేదా అంటే యాక్చువల్లీ ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే సొసైటీలోకి మనీ ఫ్లో జరిగితే గ్రోత్ ఉంటుంది అంటున్నారు, కరెక్టే. కానీ ఆ గ్రోత్ ఉండాలి అంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎకానమీలో గ్రోత్ అనేది జనరేట్ అవ్వాలంటే అన్ఎంప్లాయ్మెంట్ అన్న మెయిన్ ప్రాబ్లం అది రిమూవ్ అవ్వాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇప్పుడు మెగా జాబ్ మేళ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. నేను చెప్తున్నాను సార్, మీ మేనిఫెస్టో మీది సార్, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో బాగుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి జాబ్ మేళర్స్ పెట్టాలి. యూజువలీ మీరు ఎడ్యుకేటెడ్గా కనబడుతున్నారు కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. యూజువలీ పొలిటీషియన్స్ ఇచ్చిన ప్రామిస్లు నెరవేరం. ఎందుకు నెరవేరం అంటే దానికి ఏదైనా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటే నెరవేరం. కానీ కొంత పని చేస్తే అయిపోద్ది అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అంతేనా?
నా దాంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఏమైనా ఉందా? స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్లో గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు ఏం ఖర్చు అవ్వవు, కావాల్సింది చిత్తశుద్ధి. అంతే. మెగా జాబ్ మేళ ఒక ఈమెయిల్ ₹1 ఖర్చు అవుతాయి. ఇంకోటి ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్, బ్యాంకర్స్ నుంచి డబ్బు ఖర్చు అవుతుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, దానికి కూడా ₹1 ఖర్చు అవుతుంది. సో నేను మేనిఫెస్టోలో పెట్టిన ఇవన్నీ కూడా హోంవర్క్ చేసి పెట్టాను అన్నాను కదా, అందుకనే పెట్టాను. అదే సార్ చూసాను. అవి పని అవుతాయి కాబట్టి, గవర్నమెంట్ మీద ఏ రకమైన ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు కాబట్టి అవి తీసుకున్నాను. ఓకే, ఓకే సార్. ఇప్పుడు చేస్తాను అనిపిస్తుందా? నేను కబుర్లు కండి అనిపిస్తుందా? లేదు సార్, అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నా నెంబర్ తీసుకోండి. మీకు నా మేనిఫెస్టో చూసి ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా చేద్దాం అనిపించినా, నా ఐడియాలజీలో యాడ్ అవుదాం అనిపించినా, మీరు కూడా బిఏ సపోర్టర్. ఎందుకంటే ఎకనామిక్స్ వాళ్ళే కదా రావాలి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. నేను అన్న యూనివర్సిటీకి వెళ్ళాను, పొలిటికల్ సైన్స్ వాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చారు. ఆర్ట్స్ కాలేజ్లో చెప్పాను, వాళ్ళందరూ దే టుక్ మై నెంబర్, తీసుకుని సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పమన్నాను. వాళ్ళు కూడా మంచి మంచి సజెషన్స్ చెప్తున్నారు. ఒకరు చెప్పారు, సార్ ప్రైవేట్ టీచర్స్ బాధలు ఎవడు చెప్పట్లేదు సార్, ప్రైవేట్ టీచర్స్గా యూనియన్ పెట్టండి సార్ అన్న. మంచిదే కదా, యూనియన్ పెట్టండి సార్ అన్నాను. నేను ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అని ఒక పెట్టేద్దాం అన్నాను. కానీ అది పెట్టాలన్నా ఒక పదవిలో ఉన్నోడు ఉంటే బాగుంటుంది. సో ఆ పదవి ఏదో నాకు వచ్చినా రాకపోయినా పెడతాను ఎనీవేస్. కానీ వస్తే దాని వాల్యుయేషన్ బాగుంటుంది, అంతే కదా. పదవిలో ఉన్నాడు ఏదన్నా ఇన్స్టిట్యూషన్ పెడితే దాని యొక్క ఇది బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత ప్రైవేట్ టీచర్స్గా మిమ్మల్ని అందరినీ తీసుకోమంటున్నాను. మనందరం కలిసి నడుద్దాం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టీచర్.